డియర్ పార్టిసిపెంట్స్, మీకు ఇప్పుడు ట్రైనింగ్ క్లాస్ మీద ఏపీ ట్రెజరీ కోడ్ అనే సబ్జెక్టు చెప్తున్నాను. ఈ ఏపీ ట్రెజరీ కోడ్ ప్రతి ఎంప్లాయీకి దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ట్రెజరీ కోడ్లో మెయిన్గా ఏంటంటే ట్రెజరీ రూల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి ఎంప్లాయీ ఒక డ్రాయింగ్ ఆఫీసర్ అండర్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్లో చేసే వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ తెలియకపోతే ట్రెజరీ డిపార్ట్మెంటు మీరు పెట్టే క్లెయిమ్స్ అన్నిటికీ కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఆర్ ది అబ్జెక్షన్స్ దే ఆర్ గోయింగ్ టు రైజ్ అనేది ఈ మన ట్రెజరీ రూల్స్లో తెలుస్తుంది. తర్వాత మీరు ఏ బిల్ ఫారాల్లో మీరు క్లెయిమ్ చేయాలి అనేది కూడా దీంట్లో తెలుస్తుంది. సో ఈ ట్రెజరీ రూల్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మియర్లీ యూస్ఫుల్ టు ది ట్రెజరీ, మోస్ట్ ప్రాబ్లీ యూస్ఫుల్ టు ది ట్రెజరీ డిపార్ట్మెంట్ and also to the drawing officers and all government servants. So this treasury code is 2 volumes. This treasury code consists 3 volumes. So constitutional binding article 283(2) ప్రకారము బిగినింగ్లో సర్వీస్ కండిషన్స్ 309 ప్రకారము గవర్నర్ ప్రమేయంతో ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆనాడు ఈ ట్రెజరీ కోడ్ తయారు చేయడం జరిగింది. ఇది 2 వాల్యూమ్స్ చెప్పాను. వాల్యూమ్ 1 3 పార్ట్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ పార్ట్ 1లో ఏముంటాయి, పార్ట్ 2లో ఏముంటాయి, పార్ట్ 3లో ఏముంటాయి. పార్ట్ 1లో వచ్చేసి ఏపీ ట్రెజరీ రూల్స్, నియర్లీ 42 రూల్స్ ఉన్నాయి. వీటిల్లో మీకు దాదాపు ఒక 20-25 రూల్స్ మాత్రమే ఉపయోగపడతాయి. మిగతా అన్నీ కూడా ఏంటంటే ట్రెజరీలో స్ట్రాంగ్ రూమ్ ఫంక్షన్స్, మెయిన్ ట్రెజరీ ఫంక్షనింగ్ వాళ్ళకి ట్రెజరీ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లు ఏవైనా మన దగ్గర డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ ఆర్టికల్స్ అంటే సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ అలాంటి డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలు, స్ట్రాంగ్ రూమ్ అలాంటివి సంబంధించిన ఎక్కువగా ఉంటాయి. సో అవి మన డీడీఓలకు అంత అవసరం లేదు, మన ఇతర ఎంప్లాయీస్కి అవసరం, ట్రెజరీ డిపార్ట్మెంట్కి వాళ్ళకి అవసరం. సో ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్లో పార్ట్ 1 గురించి మెయిన్గా తెలుసుకుందాం. తర్వాత పార్ట్ 2 వచ్చి సబ్సిడీ రూల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ అండర్ ఏపీ ట్రెజరీ. అంటే ట్రెజరీ రూల్స్ SR16లో సబ్ రూల్స్ ఎక్కువ వస్తాయి, దాదాపు 40 పైచీలకు వస్తూ ఉంటాయి. ఈ సబ్ రూల్స్ ఏంటంటే వాటి ఆ రూల్ని బట్టి మనం ఏ రూల్స్ ప్రకారం బిల్స్ ఏ విధంగా మనకి ప్రిపరేషన్ చేయాలి అనేది, తర్వాత బిల్స్ డ్రా చేసిన తర్వాత ఎలా మనం అవి మెయింటైన్ చేయాలనేది అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. పార్ట్ 3 వచ్చేసి మిస్లేనియస్ స్టాట్యూటరీ రూల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్. దీని మెయిన్గా మనకి పార్ట్ 1 మీకు పార్ట్ 1లో ఉండే రూల్స్ తెలిస్తే ఆటోమేటిక్గా పార్ట్ 2లో ఉండే సబ్ రూల్స్ కూడా తెలుస్తాయి. పార్ట్ 3 వచ్చేసి ఏముంటాయి, మిస్లేనియస్ స్టాట్యూటరీ రూల్స్ అంటే ఏదన్నా ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంటల్గా హెచ్ఓడీలుగా ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ మీద హెచ్ఓడీస్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉంటాయి. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది. సో అదంతా కూడా లెంగ్తీసం. సో మీకు ఇప్పుడు 1 by 1 రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాల్యూమ్ 2 కూడా వచ్చేసి 2 పార్ట్స్ ఉంటుంది. ఇందులో పార్ట్ 1 వచ్చేసి అపెండిసిస్ అని ఉంటాయి. అపెండిసిస్ పార్ట్ 2లో వచ్చి 109 ఫారమ్స్ ఉంటాయి. ఫారమ్స్ మీన్స్ ఈ ఫారమ్స్ అన్నీ కూడా రకరకాల బిల్ ఫారములు, రిజిస్టర్లు, ఇవన్నీ కూడా ప్రతి ఎంప్లాయీ తన డ్రాయింగ్ ఆఫీసర్ల అండర్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్సు, మిగతా స్టాఫ్ కూడా మెయింటైన్ చేయాల్సిన రికార్డ్సు, క్యాష్ రిజిస్టర్ అని, స్టోర్స్ రిజిస్టర్ అని, తర్వాత లైబ్రరీ వాచ్ రిజిస్టర్ అని, అట్లాగే ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి పేబిల్స్ రిజిస్టర్స్ అని, వాచ్ రిజిస్టర్స్, డిఫరెంట్ వాచ్ రిజిస్టర్స్, డిఫరెంట్ బిల్ ఫామ్స్, చలానా ఫాము, రెమిటెన్స్ చేసేదానికి చలనా ఫారం, ఇలాంటి అన్నింటిని గురించి కూడా ఉంటాయి. సో ఇప్పుడు వాల్యూమ్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. దాంట్లో 1 by 1 రూల్ నెంబర్ TR3 లొకేషన్ ఆఫ్ మనీస్ ఇన్ గవర్నమెంట్ అకౌంట్. అంటే గవర్నమెంట్ అకౌంట్లో ఎక్కడ ఉండాలి మనీ అనేది. మనీస్ గవర్నమెంట్ దగ్గర ఉండే మనీ, ఒక ఆఫీస్లో ఉండే మనీ, ఏదైనా
కలెక్ట్ చేసిన మనీ కానీ మరో విధంగా వచ్చినటువంటి ఏదైనా అమౌంట్ ఉంటే అది ట్రెజరీలోనే ఉండాలి, బ్యాంకులో ఉండాలి, కానీ వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోవడానికి లేదు. తర్వాత TR7 వచ్చేసి పేమెంట్ ఆఫ్ మనీస్ ఇంటూ గవర్నమెంట్ అకౌంట్. ఆల్ మనీస్ రిసీవ్డ్ బై ఆర్ రెండెడ్ టు గవర్నమెంట్ సర్వీస్ ఇన్ దేర్ అఫిషియల్ కెపాసిటీ షాల్ బి క్రెడిటెడ్ టు ట్రెజరీ ఆర్ బ్యాంక్ వితౌట్ ఎనీ అన్డ్యూ. ఇప్పుడు ఏదైనా లోకల్ కలెక్షన్స్, ఇప్పుడు సపోజ్ మీరు పంచాయత్ సెక్రటరీస్గా పనిచేస్తున్నారు, మీ అండర్లో బిల్ కలెక్టర్స్ వీళ్ళంతా ట్యాక్స్ కలెక్షన్స్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్, రకరకాల ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ వచ్చిందల్లా కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి లేదు. మీరు ఏం చేస్తారు, మీరు వెంటనే దాన్ని క్యాష్ బుక్లో తీసుకొని క్యాష్ బుక్ నుంచి మళ్ళా ట్రెజరీకి రెమిటెన్స్ త్రూ ఆన్లైన్ చలానా. ఇప్పుడు అంతా చలానా రెమిటెన్స్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఎవ్రీథింగ్ అంతా కూడా ఆన్లైన్లోనే చేయాలి. సో క్యాష్ బుక్ మెయింటెనెన్స్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. సో అవన్నీ కూడా ఎలా చేయాలనేది కూడా ముందు చెప్తాను. తర్వాత డైరెక్ట్ అప్రాప్రియేషన్ అంటే ఇప్పుడు మనకేదో రిసీట్స్ డబ్బులు చేతిలోకి వచ్చినాయి కదా అని ఆఫీస్ కలెక్షన్ వచ్చింది, కానీ మనం మన ఆఫీస్ ఖర్చులకి గవర్నమెంట్ పరంగా మనకి సపోజ్ పంచాయతీ పరంగా మీరు కలెక్ట్ చేశారు, అమౌంట్ వచ్చింది, మన దగ్గర 1-2 రోజులు నిల్వలో ఉంది. సో క్యాష్ బుక్లో పెట్టుకున్నాం, బీరువాలో పెట్టి భద్రత చేసాం. ఆ డబ్బుని మనం వాడుకోవచ్చా అంటే వాడుకోకూడదు. కానీ TR7 to A టు స్మాల్ టీ అని A to T అనే రూల్ ప్రకారము మనం గవర్నమెంట్ పర్మిషన్ కనుకుంటే ఆ మనీని వాడుకోవచ్చు. నెక్స్ట్ TR9 వచ్చేసి గవర్నమెంట్ సర్వెంటు, ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ DDO, వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. సో ఏదైనా అమౌంట్ గవర్నమెంట్లో డ్రా చేస్తే ఆ అమౌంట్ని డిపాజిట్ చేయకూడదు వేరే బ్యాంకులో. వేరేనా బడ్జెట్ అయిపోతుందని బడ్జెట్ డ్రా చేసి, మార్చిలో బడ్జెట్ ల్యాప్స్ అయిపోద్దని బడ్జెట్ డ్రా చేసి కొంతమంది వేరే అకౌంట్స్లో ఉంచుతారు. తర్వాత సర్ప్లస్గా ఉండే అమౌంట్ గవర్నమెంట్ అకౌంట్ కట్టకుండా బ్యాంక్స్లో ఉంచుతారు. అది ఏ పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి లేదు. అది TR9. TR10 SR6 ఒరిజినల్ రిసీట్ కనుక పోతే ప్రైవేట్ పార్టీ ఏం చేయాలంటే అతనికి సర్టిఫికేట్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది ట్రెజరీ. ఎలా ఇస్తారు, 10 రూపీస్ పేమెంట్ చలానా పే చేస్తే ఆ 10 రూపీస్ చలానా పే చేసి డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా ఆ చలానా పోయినట్లుగా కంప్లైంట్ చేసి ట్రెజరీని సర్టిఫికేట్ అడిగితే ఎంత అమౌంట్ ఎవరు కట్టారు, ఏ అకౌంట్ కట్టారు అనే డీటెయిల్స్ని ఒక సర్టిఫికేట్ రూపంలో సబ్ ట్రెజరీ ఇస్తారు. తర్వాత SR7 9లో SR7D, ఇది వచ్చేసి సబ్ రూల్ 7 అనమాట. 7D వచ్చేసి షల్ నాట్ కీప్ ఎనీ ప్రైవేట్ మనీ ఇన్ ద క్యాష్ చెస్ట్. సపోజ్ మనకి కలెక్ట్ చేసినటువంటి క్యాష్ మన బీరువాలో సేఫ్గా మనం భద్రతగా ఉంచుకోవాలి. అది మరింత ఉంటేమో డబుల్ లాక్ సిస్టంలో పెట్టుకోవాలి. సింగిల్గా ఉంటే ఒక ఆఫీసరే కస్టోడియన్లో ఉంటుంది. ఎక్కువగా ఉన్న చోట పెద్ద బీరువాలు పెట్టుకుని డబుల్ లాక్ సిస్టమ్ 2 ఆఫీసర్స్ మెయింటైన్ చేస్తారు. ఆ సిస్టమ్ అంతా కూడా అవుట్డేటెడ్ అయిపోయింది ఇప్పుడు. తర్వాత ఏంటంటే యాక్చువల్ రియలైజేషన్ అంటే ఆ అమౌంట్ ఏదన్నా వస్తే, డ్యూస్ ఏదైనా వస్తే, చెక్ కానీ ఏదైనా కలెక్షన్స్లో వచ్చినాయి, పోస్టులు మీకు ఏదైనా ట్యాక్స్ రూపంలో వచ్చాయి, హైదరాబాద్లో ఉండేయని మీకు హౌస్ ట్యాక్స్ పంపించాడు, ఒక DD పంపించాడు. మీరేం చేయాలి, DDని వాచ్ రిజిస్టర్లో ఎంటర్ చేసిన తర్వాత క్యాష్ బుక్కి ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ తీసుకొచ్చి మీరు దానికి సపోర్టెడ్గా ఆన్లైన్ చలానా ప్రిపేర్ చేసి మీరు బ్యాంకుకి ఆ చెక్ అది డిపాజిట్ చేస్తే చలానాకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఆ చెక్ని మీ అకౌంట్లో DDO అకౌంట్లో వేసేసి ఆ చలాన్స్ పంపించిన ఆ చలానాలు ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు. సో ఏదైనా ఉంటే అలాంటిది చెక్ ఇష్యూ చేసిన డేట్ కాదు, కానీ చెక్ ట్రెజరీలో కానీ లేకపోతే బయట నుంచి వచ్చి కానీ ఏదైనా చెక్ కానీ DD కానీ వచ్చిన సందర్భాల్లో అది బ్యాంకులో ఆనర్ చేసి అది మళ్ళీ ఆయా అకౌంట్కి చలానా క్రెడిట్ కావటం కానీ, లేకపోతే ఎవరికైనా ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైనా థర్డ్ పార్టీకి పే చేయాల్సి వస్తే అలాంటి వాటికి కానీ ఏ చెక్కు DD కూడా ఫస్ట్ DDO అకౌంట్లో పడుతుంది.
తర్వాత దెన్ ఆ అమౌంట్ నుంచి ఎవరికైనా సరే పే చేయాల్సి వస్తే అది వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆన్లైన్ సిస్టంలో. సో నెక్స్ట్ తర్వాత కస్టడీ ఆఫ్ మనీస్ ఇన్ ద గవర్నమెంట్ అకౌంట్ SR1. ఏదైనా మనీ కనుక ఇస్తే ట్రెజరీలో గవర్నమెంట్కి రెమిట్ చేయాలి, ట్రెజరీలో రెమిట్ చేయాలి, లేకపోతే క్యాష్ చెస్ట్లన్నా ఉంచుకోవాలి. సో క్యాష్ చెస్ట్స్ మెయింటైన్ చేయడం అనేది సింపుల్. అంటే డ్రాయింగ్ ఆఫీసర్కి పెట్టి క్యాష్ ఉంటుంది. పెట్టి క్యాష్తో పాటు విడిగా ఏదైనా డీడీలు చెక్కులు అవి కూడా వచ్చినా కూడా అవి కూడా క్యాష్ తోటి సమానం. సో అవన్నీ కూడా వాచ్ రిజిస్టర్లో మెయింటైన్ చేసుకుంటూ క్యాష్ బుక్లో తీసుకొచ్చేసి కన్వీనియంట్ ఇంటర్వల్స్లో చలానాస్ జతపరిచి వాటిని బ్యాంకుకు పంపాలి. చలానాస్ జతపరచడం అంటే ఆన్లైన్లో ట్రెజరీ చలానా జనరేట్ చేసుకొని బ్యాంకుకి ఆన్లైన్లోనే ఆ చలానాకి అమౌంట్ పడేట్టుగా ఆ చెక్ని అక్కడ డీడీఓ కరెంట్ అకౌంట్లోనూ, లేకపోతే ఇన్ కేస్ ఆ చెక్ని డిపాజిట్ చేసే బ్యాంకులో ఆ విధంగా దానికి చేస్తుంది. చెస్ట్లు మెయింటైన్ చేయడం అనేది, క్యాష్ చెస్ట్లు మెయింటైన్ చేయడం అనేది ఈ TR11లో ఎక్కువగా ఉంటుంది. ఓల్డెన్ డేస్లో ఇవాళ రోజున ఏంటంటే ఆల్రెడీ సిస్టమ్ అంతా కూడా ఆన్లైన్ అయ్యి అంతా కూడా ఈజీ మోడ్లోకి పేమెంట్ సిస్టమ్ అంతా వచ్చింది. ఓల్డెన్ డేస్లో క్యాష్ చెస్ట్లు మెయింటైన్ చేసి అమౌంట్ ట్రెజరీస్లో కట్టేసేసి బ్యాంకులో కట్టేసేసి రకరకాలుగా ఉండేవి. ఎక్కువ సర్ప్లస్గా కలెక్టర్ ఆఫీసులో కూడా పెద్ద లార్జ్ స్కేల్లో డబ్బులు ఉంటుండేవి. అట్లాగే చిన్న చిన్న ఆఫీసులో కూడా వసూలు చేసిన డబ్బులంతా కూడా ఒక బీరువాలో భద్రం. వీటి వల్ల ఏమవుతుందంటే క్యాష్ హ్యాండిలింగ్ తన ఆఫీసులోనే ఉండటం వల్ల దొంగతనాలు అలాంటివి జరిగి ఈ ఇప్పుడు ఆ మనీ పోతుంది, గవర్నమెంట్ మనీ పోతే ఏమవుతుంది, ఆఫీస్ కస్టోడియన్స్ ఎవరైతే ఉంటారో క్యాష్ కస్టోడియన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకి పనిష్మెంట్స్ అవి వస్తాయి. నెక్స్ట్ తర్వాత ఐరన్ సేఫ్ అలాంటివి వాడాలి, అదంతా ఓల్డ్ సిస్టమ్. హెడ్ ఆఫ్ ద ఆఫీస్ షాల్ వెరిఫై ది క్యాష్ బుక్ బ్యాలెన్స్. ఇప్పుడు ఎవ్రీ ఆఫీస్, ప్రతి ఆఫీస్, మీ పంచాయతీ ఆఫీస్లో మీరు ఒక క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి. క్యాష్ బుక్ మెయింటైన్ చేసేటప్పుడు విడిగా చెక్కులు డీడీలకి ఒక వాచ్ లిస్ట్ ఉంటుంది. తర్వాత కలెక్షన్ ఏదన్నా వస్తే క్యాష్ బుక్ లెఫ్ట్ సైడ్ రాసుకుంటాము. అట్లాగే గవర్నమెంట్కి డీడీలు చెక్కులు వస్తే కూడా లెఫ్ట్ సైడ్ రాసి ఇలా రాసుకొని ఆ తర్వాత బ్యాంకుకి వాటిని జమ చేసేప్పుడు, గవర్నమెంట్కి జమ చేసేప్పుడు బ్యాంకుకి త్రూ చలాన్స్ జమ చేస్తాము. సో దాన్ని ఏంటంటే ఆ క్యాష్ మెయింటైన్ చేసే అతను ఫారం APTC ఫారం 5 అనే రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. తర్వాత ఇతను కూడా ఫైనాన్షియల్ ఆర్టికల్ 5 ప్రకారం ప్రతి గవర్నమెంట్ సర్వెంటు అతను కలెక్ట్ చేసిన మనీకి కానీ హ్యాండిల్ చేసే మనీకి కానీ అతను బాధ్యుడు. ఆ క్యాష్ బుక్ మెయింటైన్ చేయడంలో ఏదైనా లోపం వస్తే అతనితో మెయింటైన్ చేసేవాడు తప్పు చేసిన ఆఫీస్ హెడ్గా ఉండే అతను రోజు కనుక చూసుకోకపోతే అది ఫ్రాడ్ జరిగితే అతను సబార్డినేట్స్ మీద నెట్టేయడానికి లేదు. సో ఆఫీస్ హెడ్దే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ వెన్ ది హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఈజ్ అవే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్స్ దాటి ఆయన ఎక్కడికన్నా క్యాంపులు వెళ్ళినప్పుడు అందుట ఉండే బ్యాలెన్సెస్ అన్నీ కూడా సూపరింటెండెంట్గా ఉండే వ్యక్తి, అంటే ఆఫీస్ హెడ్కి బిలో ఉండేటువంటి ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళు క్యాష్ బుక్ మామూలుగా సైన్ చేసి ఆయన ఆఫీస్ హెడ్ టూర్ నుంచి రాగానే ఆయనకి ఆ క్యాష్ బుక్ సర్టిఫై చేయించుకోవాలి, అకౌంట్ సైన్ చేయించుకోవాలి. అది నెక్స్ట్ తర్వాత డ్రాయల్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అకౌంట్స్ TR16 అనేది చాలా ఇంపార్టెంట్ రూలు. ఇదేంటంటే మనం రకరకాల రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాం, రకరకాల బిల్స్ మనం క్లెయిమ్ చేస్తాం. వీటన్నిటిల్లో TR16 సబ్సిడీ రూల్స్ వరుస క్రమంలో వస్తాయి. TR16లోనే ఆ బిల్స్ ఎలా ఉండాలి అనేది వస్తూ ఉంటుంది. బిల్ డ్రాన్ బై గవర్నమెంట్ షాల్ బి సైన్డ్ ఆర్ కౌంట్ బై ది. ఇప్పుడు నాన్ గవర్నమెంట్ ఆఫీసర్, ఇప్పుడు సెక్రటరీ మీరున్నారు, సెక్రటరీ బిల్లు తయారు చేశారు, సైన్ చేస్తే కౌంట్ సైన్ ఎవరు చేయాలి? DDO చేయాలి. అసలు మీరు బిల్లే తయారు చేసి పంపకుండా ఉంటే DDO చేయగలడా? సో DDO స్థాయిలో పంచాయతీ సెక్రటరీకి DDOనే వాళ్ళ చేసేస్తారు, మీరు ఆ బిల్స్ ప్రిపేర్ చేసి పంపిస్తే. నెక్స్ట్ కరెక్ట్ క్లాసిఫికేషన్ 7-tier సిస్టంలో. 7-tier సిస్టమ్ అంటే హెడ్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో మీకు బడ్జెట్ సబ్జెక్ట్లో మీకు తెలుస్తుంది క్లాసిఫికేషన్ అంటే ఏంటి. అంటే ఒక
బిల్లు హెడ్ ఆఫ్ అకౌంట్ మీకు 2515 అనే హెడ్ ఆఫ్ అకౌంట్ పంచాయతీరాజ్ది. 2515లో అది మేజర్ హెడ్ అవుతుంది. సబ్ మేజర్ హెడ్, మైనరు, సబ్ మేజరు, గ్రూప్ సబ్ హెడ్, సబ్ హెడ్, సబ్ డీటెయిల్డ్ హెడ్, డీటెయిల్డ్ హెడ్. సో సబ్బు రెండు వచ్చినాయి. ఒక సబ్ డీటెయిల్డ్ హెడ్, సబ్ డీటెయిల్డ్ హెడ్. సో హెడ్ ఆఫ్ అకౌంట్ షాల్ బి నోటెడ్ ఆన్ ది బిల్. బిల్లు మీద మేజర్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండాలి, తర్వాత సబ్ మేజర్ ఉండాలి, మైనర్ ఉండాలి, తర్వాత గ్రూప్ హెడ్ ఉండాలి, సబ్ హెడ్ ఉండాలి, తర్వాత డీటెయిల్డ్ హెడ్ ఉంటుంది. మొత్తం 7 క్లాసిఫికేషన్ ఉంటుంది. 7 టైర్ సిస్టంలో హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఐదర్ రిసీట్స్ కానీ పేమెంట్స్ కానీ హెడ్ ఆఫ్ అకౌంట్ 7 టైర్లో వచ్చింది. ప్రాపర్ శాంక్షనింగ్ ఆర్డర్ షాల్ బి ఇన్క్లూజివ్ టు ద బిల్. ఏదైనా బిల్లు తయారు చేసేస్తే ప్రతి డ్రాయింగ్ ఆఫీసరు తన ఓన్ ప్రొపరైటీ మాదిరిగా ఫీల్ అవుతూ, అంటే ఓన్ ప్రొపరైటీ అంటే తను డ్రా చేసే అమౌంట్స్ అన్నీ కూడా తన సొమ్ము ఇస్తున్నట్టుగానే గవర్నమెంట్ మనీ ఇస్తే తన సొమ్ము ఎట్లా ఖర్చు పెడతాడో అలాగా తీసి ఖర్చు పెట్టే విధంగా ఆర్టికల్ 3 and 38 ప్రకారం ఏపీఎఫ్సి వాల్యూమ్ 1 ప్రకారం బిల్స్ ప్రజెంట్ చేసేటప్పుడు శాంక్షన్ ఆర్డర్స్ జతపరచాలి. నెక్స్ట్, every bill shall be prepared in the form prescribed in Treasury Code. సో 75 GOMS 75 డేటెడ్ 3/4/2014 ప్రకారము మీకు డిఫరెంట్ బిల్ ఫార్మ్స్ లేటెస్ట్గా తయారు చేయబడ్డాయి, ఇవ్వబడ్డాయి. ఆ బిల్ ఫారమ్స్లోనే మనం తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పే బిల్లు ఏపీటీసీ ఫారం 47, టీఏ బిల్లు ఫారం ఏపీటీసీ ఫారం 52, కంటింజెంట్ బిల్లు ఏపీటీసీ ఫారం 58, యాబ్స్ట్రాక్ట్ కంటింజెంట్ బిల్లు ఏపీటీసీ ఫారం 57, చలానా ఫారం ఏపీటీసీ ఫారం 10, లైక్ దట్ పెట్టి మామూలుగా టెంపరీ క్యాష్ రిసీట్ ఏపీటీసీ ఫారం 4లో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు క్రితంలో క్యాష్ బుక్ మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేయాలన్నాను, డీడీలు చెక్కులు వచ్చినప్పుడు ఇమీడియట్గా పార్టీకి ఏం చేయాలి, క్యాష్ కానీ వచ్చినప్పుడు క్యాష్ కాకపోయినా ఆలస్యం అవుతుంది కాబట్టి టెంపరీ రిసీట్ ఇవ్వాలి వాళ్ళకి. టెంపరీ రిసీట్ డిపార్ట్మెంటు ఫారం ఏపీటీసీ ఫారం 4 ఒక ప్రైవేట్ బుక్ ప్రింట్ చేయించుకొని దాన్ని 2 కౌంట్ ఫైల్ ఉంచుకొని వాళ్ళకి చలానా ఇచ్చేట్టుగా ఉండాలి. కౌంటర్ ఫైల్ ప్రకారం మనం క్యాష్ బుక్లో ఎంటర్ చేసుకోవాలి. సో 75 GOMS 3/4/2014 ప్రకారం బిల్ ఫారమ్స్ అన్నీ కూడా ఆ జియో నెంబర్ మనం ఆన్లైన్లో కొట్టడంలోనే వాట్ ఆర్ ది బిల్ ఫారమ్స్, వాటిలో ఏమేమి ఎట్లా ఉంటాయి అనేది దాంట్లో ఉంటుంది. నెక్స్ట్, తర్వాత డిజిగ్నేషన్ సీల్ ఆఫ్ ది డిడిఓ షాల్ బి డ్యూలీ ఫిక్స్డ్ బిలో ది సిగ్నేచర్ ఆఫ్ ది డిడిఓ. ఇది ఆఫీస్ బిల్లు తయారు కాగానే మన ఆఫీస్ రౌండ్ సీల్ ఒకటి ఉంటుంది, పైన రౌండ్ సీల్ వేయాలి. తర్వాత బిల్లు అంతా ప్రిపేర్ అయిన తర్వాత కింద డ్రాయింగ్ ఆఫీసర్ 2 చోట్ల సంతకం, ఒకటేమో డ్రాయింగ్ కెపాసిటీలోను, ఒకటి పాస్డ్ ఫర్ రూపీస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి బడ్జెటరీ అంటే శాలరీస్ బడ్జెట్ ఉండదు, మిగతా బడ్జెట్ ఉంటాయి కాబట్టి బడ్జెట్ ఎంట్రీస్ ఉంటాయి. సో బడ్జెట్ ఎంట్రీస్కి ఒక సంతకం అలా ఉంటుంది. సో ఇన్నర్ షీట్ వచ్చేసరికి క్లెయిమ్ షీట్స్ ఉంటాయి. పే బిల్స్ కానీ, కంటింజెంట్ బిల్స్ కానీ, టీఏ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్నర్ షీట్స్ ఉంటాయి. సో ఏదైనా సరే బిల్స్ అన్నీ కూడా ముందు మామూలుగా డీడీఓ రిక్వెస్ట్లో తయారు చేసుకున్న తర్వాతనే సిఎఫ్ఎంఎస్లకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడంలోనే తర్వాత మనకి ఫాలోడ్ బై ట్రెజరీ బిల్ లిస్ట్లో ఎంటర్ అవుతాయి. సో అది ప్రొసీజర్ 1 by 1 వస్తుంది. అది ఇదంతా కూడా ఏంటంటే మామూలుగా జాగ్రత్తలు బిల్లులు తయారు చేసేటప్పుడు ఏంటంటే వీలైనంత వరకు ఇరుకుగా రాయకుండా స్పేసియస్గా రాయాలంటాడు. తర్వాత లైన్స్ క్లియర్గా ఉండేట్టుగా రాయాలి. బిల్ ఎన్ఫోర్స్మెంట్ కూడా అన్ని లెటర్స్ కరెక్షన్స్ అవి లేకుండా ఉండాలి. నెక్స్ట్, ప్రాపర్ ఎండార్స్మెంట్ రాయాలి అంటాడు. ప్రొటెక్టివ్ ఎండార్స్మెంట్ బిల్లు ఇప్పుడు సపోజ్ 16,400 ఉంది. 16,401 అనేది రెడ్ ఇంక్లో ఒక నెక్స్ట్ రూపీ రాసి ప్రొటెక్ట్ ఎండార్స్మెంట్ రాయాలి. తర్వాత వర్డ్ ఓన్లీ షుడ్ బి రిటర్న్ ఎట్ ది ఎండ్ ఆఫ్టర్ ది నంబర్ ఇన్ హోల్ నంబర్స్. ఇప్పుడు రూపీస్ అని మెన్షన్ చేసి మామూలుగా ఫిగర్స్ వేసి తర్వాత వర్డ్స్లోనూ రాయాలి. నెట్ అమౌంట్ ఆఫ్ ది బిల్ షుడ్ బి రిటర్న్ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్స్ ఇన్ పాస్ ఆర్డర్. డ్రాయింగ్ ఆఫీసర్ కూడా బిల్లులో తన పాస్ ఆర్డర్ మెన్షన్ చేయాలి. అంటే తనకి గ్రాస్ అమౌంట్, డిడక్షన్స్, నెట్ అమౌంట్ ఉంటుంది. ఆ నెట్ అమౌంట్కి పాస్డ్
పాస్ ఆర్డర్ రాయాలి. అది ఆర్టికల్ 45 ఆఫ్ ఏపీఎఫ్సి వాల్యూమ్ 1. ఏపీఎఫ్సి అంటే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1. అది కూడా మనం సపరేట్ సెషన్స్లో ఫైనాన్షియల్ కోడ్ అంటే ఏందో తెలుసుకున్నాం. దాంట్లో ఆర్టికల్స్ వచ్చినప్పుడు వీటి ప్రస్తావన వస్తుంది. తర్వాత SR 2D ఆల్టరేషన్స్ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే, ఏదైనా మార్పులు చేర్పులు కానీ కొట్టివేతలు కానీ ఉంటే ఈ డ్రాయింగ్ ఆఫీసరు సంతకం పెట్టాలి. యాజ్ ఫార్ యాజ్ గోల్ ఇవాళ వాళ్ళ రోజున CFMS సిస్టమ్ కాబట్టి కరెక్షన్స్ అన్నీ ఏమీ లేకుండా ఆన్లైన్లో ప్రిపరేషన్ కాబట్టి చేసేటప్పుడే కరెక్ట్గా అమౌంట్లు దాంట్లో ఎంటర్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మనకి కరెక్ట్ బిల్లు వస్తుంది. తర్వాత ఏదన్నా ఎంట్రీ ఏదన్నా తప్పు ఉంటే క్యాన్సిల్ చేయటము. తర్వాత రెడ్డింగ్ తోటి దాన్ని మళ్ళీ వేసి ఓవర్ రైటింగ్ ఏదైనా ఉంటే దాన్ని ఓవర్ రైటింగ్ అనేది ఉండకూడదు. ఆర్టికల్ 323 ప్రకారం ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 323 కరెక్షన్స్ ఏమి ఉండకూడదు. ఒకవేళ ఓవర్ రైటింగ్ ఏదన్నా ఉంటే అది అసలు రౌండ్ అప్ చేసి పైన రెడ్డింగ్ తోటి వేయాలి అనేది. ఇవన్నీ కూడా ఓల్డెన్ సిస్టంలో బిల్స్ మాన్యువల్స్లో పంపించేటప్పుడు ఉండే జాగ్రత్తలు ఈ TR-16లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ తర్వాత సపరేట్ బిల్స్. ఇప్పుడు రెగ్యులర్ శాలరీ బిల్స్కి ప్లాను, నాన్ ప్లాన్ గాను తర్వాత ఒకే రకమైన హెడ్ ఆఫ్ అకౌంట్కి ఒక బిల్ పెట్టాలి. 2 రకాల హెడ్ ఆఫ్ అకౌంట్లు కనుకుంటే 2 బిల్స్ పెట్టాలి. తర్వాత రెగ్యులర్గా డ్రా చేసే బిల్స్ ఒక బిల్లులో ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులర్గా డ్రా చేసే బిల్లు ఒకటి ఉంటుంది. తర్వాత ఇండివిజువల్ వైజ్ ఏదైనా కంటింజెన్సీ ఏర్పడి అరియర్స్ డ్రా చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు తర్వాత సప్లిమెంటరీ బిల్లు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి ఏ ఫారమో తెలియనప్పుడు ఏపీటీసీ ఫారం 40 బిల్స్ డ్రా చేసేటప్పుడు స్పెసిఫిక్గా పలానా ఫారం వాడాలని ఉంటుంది. ఏది 174 జీవోలో. సో ఏ ఫారమో తెలియనప్పుడు దాన్ని ఏం చేయాలి? ఏపీటీసీ ఫారం 40లో క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు పే అండ్ అలవెన్సెస్ ఆర్టికల్ 321 అండ్ 322 ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 దాని ప్రకారం ఏంటంటే పే అండ్ అలవెన్సెస్ క్లెయిమ్ చేసేటప్పుడు 50 పైసలు కనుక దాటి ఉంటే దాన్ని నియరెస్ట్ రూపీకి రౌండ్ చేయాలి. బిలో 50 పైసలు ఉంటే ఇగ్నోర్ చేయాలి. సో తర్వాత పెన్షను, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, రిటైర్డ్ పర్సన్స్కి ఏదన్నా ఉంటే వాటిని 1 పైసా వచ్చినా సరే క్యాలిక్యులేషన్లో వాటిని నెక్స్ట్ రూపీకి రౌండ్ చేయాలి. తర్వాత టీఏ బిల్స్కి వచ్చేసరికి ఇండివిజువల్ క్లెయిమ్స్కి మనం ఇది రౌండ్ చేయాలి నెక్స్ట్ రూపీకి. ఇండివిజువల్ క్లెయిమ్ టీఏ బిల్ వచ్చేసరికి ఆఫీస్లో ఒక 5-6 క్లెయిమ్స్ ఇచ్చారనుకున్నాం. 5-6 కలిపి ఒక టీఏ బిల్ అవుతుంది. సో ఒక ఇండివిజువల్ క్లెయిములో వాళ్ళు కనుక ఏదైనా పైసలు కనుక వస్తే దాన్ని నెక్స్ట్ రూపీకి చేయాలి. ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఏదైనా ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే బాండ్లు ఏదో ఉంటే వాటి తాలూకు ఇంట్రెస్ట్ వచ్చినా, చలాన్స్ ప్రైవేట్ పార్టీస్ కట్టినా, తర్వాత పర్మనెంట్ అడ్వాన్స్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఓచర్స్ పైసలు అట్లాంటివి వచ్చినప్పుడు కూడా వాటన్నిటి కూడా హోల్ రూపీ కింద చేయాలి. రికూప్ చేసేటప్పుడు హోల్ రూపీ కింద చేయాలి. సపోజ్ 197 రూపాయల 50 పైసలు వచ్చింది. 50 పైసల లోపలైతే చేస్తాం. ఓచర్స్లో మనకి కంటింజెంట్ ఓచర్స్లో కూడా ఏదైనా పైసలు వచ్చినప్పుడు వాటిని పర్మనెంట్ అడ్వాన్స్ రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు మనకి రౌండ్ చేయాలనేది ఉంది. పర్మనెంట్ అడ్వాన్స్ అనేది కూడా మీకు తెలియాలి, అది కూడా చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు ఆఫీసులో ఆఫీస్ హెడ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేడు. తర్వాత అతను సూపరింటెండెంట్గా ఉండే వ్యక్తి కానీ అతను క్లర్క్ కానీ ఎవరైనా ఆ బిల్లులు సంతకం చేయాలి. ఒకవేళ సూపరింటెండెంట్గా ఉండే హెడ్కి పవర్స్ కనుక డెలిగేట్ చేస్తే సూపరింటెండెంట్గా ఉండే వ్యక్తికి ఇవ్వడానికి లేదు, కానీ గెస్టెడ్ ఆఫీసర్గా ఉండేటువంటి ఇమీడియట్ గెస్టెడ్ ఆఫీసర్ ఎవరో ఉంటే అతనికి డెలిగేషన్ ఇవ్వచ్చు. సో సైన్ చేయడానికి అధికారం ఉంది, కానీ అతను శాంక్షన్ చేయడానికి కానీ అవన్నీ ఉంది. శాంక్షన్స్ అవన్నీ కూడా ఆఫీస్ హెడ్డే చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఇల్లిటరేట్ పర్సన్ కానీ సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు అతను థంబ్ ఇంప్రెషన్ చేసుకోవాలి. తర్వాత ట్రెజరీ ఆర్ బ్యాంక్ ఓన్లీ ఆన్ ద ఆథెంటికేషన్ ఆఫ్ ద ఇంప్రెషన్ బై పర్సన్ నోన్ టు అది వాళ్ళకి చెక్ ఏదన్నా ఉంటే ఇల్లిటరేట్ పర్సన్ ఏలుముద్ర వేసినప్పుడు అతనికి సంబడి అటెస్ట్ చేయాలి. తర్వాత శాంక్షన్ ఆర్డర్ పర్టికులర్స్ షాల్ బి ఎంటర్డ్ ఇన్ ది బిల్ అండ్ కాపీ షాల్ బి అటాచ్డ్ టు ద బిల్. బిల్లులో శాంక్షన్ ఆర్డర్లో ఏవైతే కంటెంట్ ఉందో
బిల్లు ఇన్నర్ షీట్లో క్లెయిమ్ షీట్లో ప్రియాంబుల్గా మొత్తం ఆ శాంక్షన్ ఆర్డర్లో ఉండే కంటెంట్ రావాలి. అసలు ఆ శాంక్షన్ ఆర్డర్ ఏంటి, ఏ పర్పస్లో శాంక్షన్ ఇస్తున్నారు, ఎవరికి ఎందుకు ఇస్తున్నారు, ఏ హెడ్ ఆఫ్ అకౌంట్కి డెబిట్ అవుతుంది అనేది శాంక్షన్ ఆర్డర్లో ఉంటుంది. అవన్నీ కూడా దాంట్లో క్లెయిమ్ షీట్లో శాంక్షన్ ఆర్డర్లో ఉండే డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ రికవర్డ్ ఏదన్నా ఉందంటే any amount to be recovered by the order of a court shall be deducted by the DDO. ఏదైనా కోర్టు కనుక డైరెక్షన్ ఇస్తే ఏదైనా ఒక ఎంప్లాయీకి ఏదైనా కోర్టు అటాచ్మెంట్ కనుక వస్తే ఆ ఎంప్లాయీ శాలరీలో నుంచి రికవర్ చేసేటప్పుడు అతనికి శాలరీ నుంచి డిడక్ట్ చేయాలి. అట్లా చేసేటప్పుడు ఏమవుతుందంటే డిడక్షను మామూలుగా ఫస్ట్ కోర్టు పంపించింది, రెండో కోర్టు కూడా పంపించింది, మూడో కోర్టు కూడా పంపించింది. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏ కోర్టు అయితే వచ్చిందో వాళ్ళకి రికవర్ చేయాలి. తర్వాత సెకండ్ థర్డ్ కోర్టులకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ట్రయాంగిల్ సార్లు ఇవ్వకపోతే మాత్రం అతన్ని బ్లేమ్ చేస్తారు, కోర్టుకి రప్పిస్తారు. తర్వాత రికవరీస్ షెడ్యూల్స్లో చూపించాలి. రికవరీస్ ఏమన్నా ఉంటే షెడ్యూల్స్ రూపంలో ఏపీటీసీ ఫారం 41C షెడ్యూల్స్ కూడా ఒక నమూనా ఉంటుంది. ఆ నమూనాలో షెడ్యూల్స్ మనం తయారు చేయాలి. నెక్స్ట్ తర్వాత డిడక్షన్స్ ఏమైనా ఉంటే ప్రాపర్ షెడ్యూల్స్ మనం డిడక్షన్ చేసిన అమౌంట్కి షెడ్యూల్ పెట్టాలి. అది SR2 స్మాల్ 1. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్ 114 ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ప్రకారం ఏంటంటే చెక్స్ బిల్స్ ప్రిఫర్ చేసే ట్రెజరీలో పేమెంట్ని ప్రిఫర్ చేసినప్పుడు స్పెసిఫిక్ పార్టీ టు హూమ్ మనీ షల్ బి పెయిడ్, ఎవరికైతే పే చేయాలనుకుంటామో వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళ పేరుతోటి ఎండార్స్ చేయాలి. నెక్స్ట్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ క్రెడిట్ ఏదైనా ఇవ్వాల్సి వస్తే లాస్ ఆఫ్ ఒరిజినల్ బిల్ ఆర్ ఓచర్, బిల్లు కానీ ఓచర్ కానీ ఏదైనా పోయినప్పుడు డ్రాయింగ్ ఆఫీసరు అది పోగొట్టుకుంటే ప్రాథమికంగా బిల్లు పోగొట్టుకుంటే సబ్మిట్ చేసే స్టేజీలోనే అక్కడే ఆఫీస్లో, అంటే ఇదంతా కూడా మాన్యువల్ సిస్టంలో ఉంది. చేసినప్పుడు ఏదో ఒక 10 రూపీస్ కడితే ఒక సర్టిఫికేట్ ఆఫ్ క్రెడిట్, సర్టిఫికేట్ ఆఫ్ ఇది ఇస్తారు. ఓచర్కి కూడా సర్టిఫికేట్ ఆఫ్ పేమెంట్ ఇస్తారు. బిల్లు కనుకుంటే ఆ బిల్లు మా దగ్గర ఎన్కాష్ కాలేదు అని ఇస్తారు. ఓచర్ పే చేసి ఓచర్ కనుక పోతే ఏదన్నా సబ్ ఓచర్స్ కానీ ఏమన్నా ట్రెజరీలో సబ్మిట్ చేసి వాళ్ళకి ప్రిజర్వ్ చేసుకోవాల్సిన ఓచర్ కనుక పోయి ఉంటే దాని తాలూకు వాళ్ళ దగ్గర ఉన్న బిల్లులో నుంచి వివరాల్లో నుంచి ఓచరు ఆ కంటెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏది ఇట్లా ఫలానా డేటు ఫలానా ఓచర్ నెంబర్ తోటి అమౌంట్ గవర్నమెంట్కి డెబిట్ ఇవ్వబడింది, బ్యాంకులో పే చేయబడింది ఫలానా అని చెప్పని డీటెయిల్స్ ఇస్తారు. నెక్స్ట్ సో 5000 కనుక దాటితే ఏదైనా రిసీట్, ఈనాడు అంతా కూడా ఆన్లైన్ సిస్టంలో చెక్కులు కానీ డీడీలు కానీ ఆన్లైన్లో జరిగే వాటికి ఎలాంటి వాటికి మీరు ఇది రెవెన్యూ స్టాంప్ అతికించాల్సిన పని లేదు. వేరే కంటింజెంట్ బిల్స్ ఏదన్నా బయట పర్చేజ్ స్టోర్స్లో అలాంటి చోట ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళకి అడ్వాన్స్డ్ స్టాంప్ రిసీట్స్ అని ఉంటాయి. అడ్వాన్స్డ్ స్టాంప్ రిసీట్స్ ఇచ్చేటప్పుడు 5000 కనుక దాటితే వాటికి 1 రూపీ రెవెన్యూ స్టాంపు వేయాలి. SR2S ప్రకారం 16 ఫాలో అవుతుంది. TR16లో SR2S. నెక్స్ట్ DDO స్పెషల్ సిగ్నేచర్స్ ట్రెజరీకి పంపించాలి, అట్లాగే స్టేట్ బ్యాంకుకి కూడా పంపించాలి. ఎందుకని ట్రెజరీ పంపించేవన్నీ కూడా స్టేట్ బ్యాంకులు పోతాయి కాబట్టి వాళ్ళ దగ్గర అవన్నీ ఉండాలి. నెక్స్ట్ పెయిడ్ అలవెన్సెస్ ఫస్ట్గా రిక్రూట్ అయినటువంటికి ఆ తర్వాత రిజిగ్నేషన్ అయినప్పుడు కానీ హెల్త్ సర్టిఫికేట్ గెజిటెడ్ ఆఫీసర్స్ విషయంలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. FR10 ప్రకారం నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి ఏమైతే తర్వాత నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి వచ్చేసి అది ఆఫీస్లోనే పెట్టుకోవాలి. లాస్ట్ పే సర్టిఫికేట్ అలాంటి ఏదైనా ఉంటే అది బిల్లుకి ఎన్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైనా డ్రా చేస్తే DDO అకౌంట్ సైన్ చేయాలి SR7 ప్రకారం. సో ఇవాళ రోజున నాన్ గెజిటెడ్ అంటూ లేదు, అందరినీ కూడా ఆఫీస్ సైడ్స్ అందరినీ కూడా గెజిటెడ్ చేయటం జరిగింది. ఓన్లీ ఇన్ కేస్ MROస్ ఆఫీస్లో తన సిబ్బందికి శాలరీస్ డ్రా చేయడానికి మాత్రం సూపరింటెండెంట్కి డ్రాయింగ్ అవసరం జరిగింది. ఆఫీస్ హెడ్ మిగతా ప్రొసీడింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంతా ఆయన చూసుకుంటూ ఓన్లీ డ్రా చేసేదానికి నాన్ గెజిటెడ్ని కేటాయించడం జరిగింది. మీ స్థాయిలో
మీరు యుఓపిఐఆర్డీకి లేదు, తర్వాత మీ సెక్యూరిటీ స్థాయిలో ఎవరికీ లేదు. సో ఎంపీడీఓ మీ బిల్స్ అన్నీ కూడా డ్రా చేయాలి. నెక్స్ట్ తర్వాత పీరియాడిక్ ఇంక్రిమెంట్ ఏదైనా బిల్లు పెట్టాల్స్తే ఏపీటీసీ ఫారం 49లో ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ పెట్టాలి SR 13 ప్రకారం. నెక్స్ట్ కంటింజెంట్ బిల్స్ ఆఫీస్ హెడ్గా ఉండైనా తన అండర్లో ఉండంటే ఇంకెవరికైనా డెలిగేట్ చేసి సంబంధిత గెజిటెడ్ ఆఫీస్కి డెలిగేట్ చేయొచ్చు. నెక్స్ట్ యాబ్స్ట్రాక్ట్ కంటింజెంట్ బిల్స్ మీకు వర్తించవు, ఎందుకంటే మీ సెక్రటరీస్ ఎంపీడీఓస్ వాళ్ళ లెవెల్లో చేసేటువంటి పనులు, తర్వాత డిఎల్పిఓ కానీ డిపిఓ కానీ వాళ్ళ స్థాయిలో ఏదైనా యాబ్స్ట్రాక్ట్ బిల్స్ ఎమర్జెన్సీ టైంలో కలెక్టర్ ఏదైనా డ్రా చేసి ఆ ఎమర్జెన్సీని మీట్ అవ్వడానికి డ్రా చేయమంటే యాబ్స్ట్రాక్ట్ బిల్ ఫారంలో క్లెయిమ్ చేస్తారు. తర్వాత డీటెయిల్ బిల్స్ తర్వాత ఫారం 58లో సబ్మిట్ చేయడానికి చేస్తారు. మీకైతే సెక్రటరీస్కి ఈ బిల్ ఫారం తోటి అవసరం లేదు. నెక్స్ట్ ఫుల్లీ ఓచెడ్ ఫారం ఏపీటీస్ ఫారం 58లో మన కంటింజెంట్ బిల్ ఉంటే ఫారం 58లో ఏపీటీస్ ఫారం 58లో క్లెయిమ్ చేయాలి. సబ్ ఓచెస్ వచ్చి ఎక్సీడింగ్ 1000 రూపీస్ దాటిన ఓచెస్ అన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా వాటిని మీరు ఏం చేయాలి, ట్రెజరీకి అంటే బిల్లుకి పెట్టే ముందు, బిల్లుకి ఎన్క్లోజ్ చేసే ముందు ఆల్ సబ్ ఓచర్స్ అన్నీ కూడా కంటింజెంట్ రిజిస్టర్లో 103 ఏపీఎఫ్సి వాల్యూమ్ 1లో ఉంటుంది. అది 103 ఫారం రిజిస్టర్లో మెయింటైన్ చేసి దాంట్లో వరుస క్రమంలో ప్రతి రిజిస్టరు 10 రూపాయలు ఉన్న, 5 రూపాయలు ఉన్న, 1000 రూపాయలు ఉన్న, 10,000 ఉన్న అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేసి మీరు ఏ బిల్ అయితే డ్రా చేస్తారో ఆ బిల్లుకి వచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా రాసిన తర్వాత వచ్చిన అమౌంట్ చివరిలో మీరు పాస్ ఆర్డర్ మెన్షన్ చేయాలి. ఈ ఓచర్గా కంటింజెంట్ రేస్లో వచ్చిన సీరియల్ నెంబర్ సబ్ ఓచర్ కింద 1/2020-21 2 అట్లా లైక్ దట్ అట్లా ఆ విధంగా ఓచర్ నెంబర్స్ ఇచ్చుకుంటూ చేయాలి. బిల్లుకి ఎన్క్లోజ్ చేసే ముందే మీరు ఏం చేయాలి, కంటింజెంట్ బిల్స్ ఏదైనా ఉంటే వాటికి ఓచర్స్ ఏమైనా ఉంటే వాటికి పెయిడ్ అండ్ క్యాన్సిల్, ఒకవేళ ఆఫ్టర్ పేమెంట్ మీ దగ్గర ఉండే సబ్ ఓచర్స్కి పెయిడ్ అండ్ క్యాన్సిల్డ్ సీల్ వేసి తయారు చేసిన సీల్ వేసి డ్రాయింగ్ ఆఫీసర్ అటెస్ట్ చేయాలి. తర్వాత బిల్స్కి పెట్టేటప్పుడు ఒక యాబ్స్ట్రాక్ట్ లాగా బిల్స్ 1000 రూపాయల లోపలి 1000 రూపాయలు అన్నీ కలిపి యాబ్స్ట్రాక్ట్గా తయారు చేసి 1000 రూపాయల ఓచెస్ మాత్రమే పెట్టాలి. 1000 లోపల ఉన్నాయి మీ ఆఫీస్లో ఫర్దర్ స్క్రూటినీ ఆడిట్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ కంటింజెంట్స్ బిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఉంటుంది. తర్వాత రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఇప్పుడు జస్ట్ చెప్పేసాను. నెక్స్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రైవేట్ బిల్డింగ్స్లో కనుక ఉంటుంటే 2 ఇయర్స్కి ఒకసారి ఆ బిల్డింగు బాగా ఉన్నది, రిపేర్స్ పెద్దగా అవసరం లేదు అని చెప్పిన ఒక సర్టిఫికేటు బిల్డింగ్ రెంట్స్ అలాంటివి క్లెయిమ్ చేసేప్పుడు అది రెంట్ రీజనబుల్గానే ఉన్నది, తర్వాత బిల్డింగ్ బాగానే ఉన్నది అనేది కండిషను ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఎవ్రీ 2 ఇయర్స్ తీసుకోవాలనేది ప్రతి ప్రైవేట్ బిల్డింగ్లో ఉండేటువంటి ఆఫీసర్స్ TR16 SR7 ప్రకారం ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత SR32 TR16లో SR32 చాలా ఇంపార్టెంట్ రూల్. ఇదేంటంటే ట్రెజరీ ఏదైనా బిల్లు ఇప్పుడు మీ తరఫున బిల్స్ అన్నీ కూడా ఎంపీడీఓ ప్రజెంట్ చేసేటప్పుడు ఎంపీడీఓ గారికి ట్రెజరీ ఒక అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. సో ట్రెజరీ ఓల్డెన్ సిస్టంలో ఫారం 69 అనేది ఒకటి ఉంది. ఆ ఫారం 69 ఏపీటీసీ ఫారం 69. ఫారం 69లో ఇన్ ట్రిప్లికేట్, ఒకటి కౌంటర్ ఫైల్గా మన దగ్గర ఉంటుంది, 2 బిల్లుకి ఎన్క్లోజ్ చేసి పంపించాలి. సో ఆన్లైన్లో కూడా మనకి ఆన్లైన్ తయారు చేసుకోవడం ఈ ఫారం 69 కౌంటర్ ఫైలు డూప్లికేషన్ ఉండాలి. ట్రెజరీకి ఏదన్నా పంపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా రిమార్క్స్ కొర్రీ రాసినప్పుడు మనకు వస్తుంది, మళ్ళీ మనం దానికి ఆన్లైన్లోనే రిప్లై ఇవ్వాలి. తర్వాత ఏంటంటే ప్రతిదీ కూడా SR32D ప్రకారం ప్రతి పేమెంట్ కూడా డిస్బర్స్ చేసినట్టుగా సర్వీస్ రిజిస్టర్లో అతనికి అకౌంటెన్స్ రిజిస్టర్లో మనీ ప్రకారం అన్నీ కూడా పే చేసినట్టుగా ఒక సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. అది నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే TR16లో 33 సబ్ రూల్లో ట్రెజరీ బిల్ బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఏంటంటే అది మనకు వచ్చేసి డ్రాయింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ట్రెజరీ బిల్ రిజిస్టర్ ఏపీటీసీ ఫారం 70లో ఉంటుంది.
అది 22 కాలమ్స్లో ఉంటుంది. 22 కాలమ్స్లో ఏంటంటే 9th కాలం వరకు కూడా ఫిల్ చేసి డ్రాయింగ్ ఆఫీసరు సైన్ చేయాలి గోల్డెన్ సిస్టంలో. ఇప్పుడు ఆన్లైన్ ట్రెజరీ బిల్ రిజిస్టర్ ఆన్లైన్లోనే తయారవుతుంది. తర్వాత ట్రెజరీకి ఏ డేట్ను పంపించామనేది దాంట్లో డేట్ కూడా మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఇదంతా కూడా వాళ్ళ టోకన్ నెంబరు పడుతుంది. ఆ టోకన్ నెంబర్ కూడా దాంట్లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా టోకన్ నెంబర్ మనకు వచ్చేస్తుంది ఆ సైట్లోకి వెళ్ళిపోతే. సో ఆ రెలవెంట్ కాలమ్స్ అన్నీ కూడా 22 కాలమ్స్ ఉంటాయి. ఆఫ్టర్ బిల్లు బ్యాంకులో కన్సర్న్డ్ బెనిఫిషరీస్కి అకౌంట్ ఫర్ అయిన తర్వాత మనం అది ఏ విధంగా అకౌంట్ ఫర్ అయ్యింది, ఆ బెనిఫిషరీస్ లిస్ట్ వచ్చేసరికి అది మనకి అక్విటెన్స్ రిజిస్టర్ లాగా ఆ లిస్ట్ అంతా కూడా ఫైల్ చేసి పెట్టుకోవాలి. సో అది పిఏఓ ఆఫీస్లో అయితే ఫారం 70 అనేది మెయింటైన్ చేయాలి. ఓల్డెన్ సిస్టంలో ఈ రిజిస్టరు మా 15 రోజులకు ఒకసారి సర్టిఫికేషన్ ఇవ్వాలి డ్రాయింగ్ ఆఫీసర్. ఏమనంటే మేము అన్నీ కూడా జెన్యూన్ బిల్సే సబ్మిట్ చేస్తున్నాం, ఎలాంటి ఫ్రాడ్ బిల్లు సబ్మిట్ చేయటం లేదు, సో డబుల్ ట్రయల్స్ అసలు లేనే లేవు అనే ఒక సర్టిఫికేషను ఇవ్వాలి. ఆ సర్టిఫికేషన్ ఆన్లైన్లో కూడా మీరు టీపీఆర్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ ఉంది కదా అని మాన్యువల్ ఈ రూల్స్ అన్నీ కూడా పోవు. మాన్యువల్లో ఉండేవన్నీ కూడా ఆన్లైన్లో కూడా ఆటోమేటిక్గా ప్రివైల్స్. నెక్స్ట్ తర్వాత ఇది ఏంటంటే 71 జీవో ప్రకారం 6/6/1979 ప్రకారం ఈ సర్టిఫికేషన్ ఇవ్వాలనేది 15 రోజులకు ఒకసారి ఇవ్వాలనేది ఉన్నది. నెక్స్ట్ తర్వాత SR 49లో టైమ్ ఎక్స్పైర్డ్ చెక్స్. ఇప్పుడు ట్రెజరీ ప్రతి పంచాయతీ గ్రామ పంచాయతీకి చెక్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక చెక్ బుక్ ఇస్తుంది. ఆ చెక్ బుక్ ట్రెజరీ ఆఫీస్లో తీసుకున్న తర్వాత ఆ చెక్ లీవ్స్ మనం నోట్ చేసుకొని తర్వాత చెక్ ప్యాడ్ అని ఉంటుంది. అంటే ఫర్దర్గా ఈ చెక్ అయిపోయినాక ఒక 4-5 లీవ్స్, ఒక 5-6 లీవ్స్ ఉండడంలోనే ట్రెజరీకి చెక్ బుక్ రిక్విజిషన్ పెట్టాలి. చెక్ ప్యాడ్ రిక్విజిషన్. బ్యాంక్ అయినా సరే చెక్ బుక్ ఇస్తుంది. సో వాళ్ళకి మనం చెక్ ప్యాడ్ ఇంటిమేషన్ ఇచ్చి ఫర్దర్ చెక్ ఇష్యూ చేయమని రాయాలి. తర్వాత కౌంటర్ ఫైల్ మీద ఏదైనా న్యూ చెక్స్ కనుక ఇస్తే వాటిని మనం రికార్డ్ చేయాలి. ఏదైనా చెక్ క్యాన్సిల్ చేస్తే కొత్త చెక్ ఇచ్చినప్పుడు పాత చెక్ కౌంటర్ ఫైల్ ఉన్నప్పుడు ఆ కౌంటర్ ఫైల్ మీద ఆ చెక్ క్యాన్సిల్ చేసినట్టుగా రికార్డ్ చేయాలి. నెక్స్ట్ లాస్ ఆఫ్ చెక్స్ కనుక పోగొట్టుకుంటే అప్పుడు ఏం చేయాలంటే డ్రాయింగ్ ఆఫీసరు సర్పంచ్ ఇమీడియట్గా ట్రెజరీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. సర్పంచ్ మీన్స్ సర్పంచి ద్వారా ట్రెజరీకి సెక్రటరీ లెటర్ పెట్టి సర్పంచ్ సైన్ చేయించి ట్రెజరీకి ఇవ్వాలి. ఇస్తే ట్రెజరీ ఆఫీసరు ఆ చెక్కు ఏదన్నా పోయి ఉంటే చెక్కు ఆనర్ కాలేదని ఇస్తారు. చెక్ బుక్ అయిపోతే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్కి రాస్తారు. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసరు స్టేట్లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్కి రాసి అది పబ్లిష్ అయ్యేట్టుగా చేసి ఆ చెక్ బుక్ ఏ ట్రెజరీలోనూ ఆనర్ కాకుండా గజెట్లో వేయటం, పేపర్కి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత అదంతా అయిపోయిన తర్వాతనే అతనికి కొత్త చెక్ బుక్ ఇవ్వటం జరుగుతుంది. చెక్ బుక్ చాలా కస్టోడియన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. తర్వాత షాల్ బి అబ్టైన్డ్ ఇన్ ఏపీటీసీ ఫారం 107. ఫ్రెష్ చెక్ బుక్ తీసుకునేటివి ఏపీటీసీ ఫారం 107లో ఇండిమ్యూనిటీ బాండ్ అనేది ఉంటుంది. ఆ ఇండిమ్యూనిటీ బాండు ఇస్తే కానీ ట్రెజరీ వాళ్ళు చెక్ బుక్ పోయిన దాని స్థానంలో ఇవ్వరు. ఒకవేళ పోయిన చెక్కు మళ్ళా వస్తుంది అనుకున్నప్పుడు అది ఆ బాండ్ ఫిలప్ చేసి కొత్త చెక్ బుక్ ఇస్తారు. కానీ ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పేమెంట్ ఆర్డర్స్ ట్రెజరీ కనుక వేస్తే అది 5 వర్కింగ్ డేస్ ఉంటుంది. ఇవాళ రోజునంతా కూడా సిఎఫ్ఎంఎస్లో బిల్లు తయారై టీబీఆర్లో ఎంటర్ అయ్యి రాంగ్లోనే ట్రెజరీ నుంచి ఓకే అయిపోయిన తర్వాత పాస్ అయిన తర్వాత ఆర్బీఐకి వెళ్ళటం జరుగుతుంది. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ట్రెజరీ ఆర్బీఐకి పంపించే గడువు 5 డేస్ ఉంటుంది ఆన్లైన్లో. నెక్స్ట్ TR 27 ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఎలక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కలెక్టర్ అర్జెన్సీ ప్రాతిపదికన అతను తన
ఆథరైజేషన్ ఇస్తాడు. అంటే టు మేక్ పేమెంట్. ట్రెజరీ ఆఫీసర్స్కి ఆథరైజేషన్ ఇస్తాడు. ఏమని? ఎవరైనా నా ఆర్డర్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి అధికారులు డ్రా చేసినప్పుడు మీరు ఆనర్ చేయండి. తర్వాత ఈ ఆర్డర్ ఈయన కలెక్టర్ ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్స్ అన్నీ కూడా అకౌంటెంట్ జనరల్కి కూడా పంపిస్తారు. అకౌంటెంట్ జనరల్కి ఎందుకు పంపాల్సి వస్తుందంటే స్టేట్ అకౌంట్స్ అన్నీ కూడా కస్టోడియన్ అకౌంటెంట్ జనరల్ ఆయన మానిటరింగ్ చేస్తాడు. స్టేట్ అకౌంటెంట్ జనరల్ ఆల్ ట్రెజరీస్ని, ఆల్ పిఏఓస్ని, ఆల్ ఆడిట్ ఆఫీస్ని ట్రెజరీ అకౌంటెంట్ మానిటర్ చేస్తాడు. సో TR-27 ఏంటంటే కలెక్టర్ ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఆథరైజేషన్స్ ఇచ్చి అమౌంట్స్ హ్యూజ్ అమౌంట్స్లో ఏపీటీసీ ఫారం 57లో డ్రా చేసి లంసమ్ అమౌంట్స్ డ్రా చేసి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఏపీటీసీ ఫారం 58లో మళ్ళీ అమౌంట్స్ ఇక ఓచర్స్ అనేవి పెట్టి డీటెయిల్డ్ బిల్లు కన్సర్న్డ్ ఏజీకి పంపటము, తర్వాత హెచ్ఓడీలకు పంపటము, ఆయా డ్రా చేసిన అధికారులు ట్రెజరీకి పంపటం ఇలాంటివి చేయాలి. ట్రెజరీకి ఏజీకి పంపాలి. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ అంటే TR-32 ప్రకారం ఏంటంటే ఏదైనా మనీ డ్రా చేస్తే ఆ ఫండ్స్ అన్నిటికీ కూడా రెస్పాన్సిబిలిటీ డ్రాయింగ్ ఆఫీసర్దే. తర్వాత దానికి సంబంధించిన అకౌంట్ అంతా కూడా ఏజీకి పంపించాల్సిన బిల్ వెళ్ళిపోతుంది. ఈ షాల్ ఆల్సో బి రెస్పాన్సిబుల్ టు సీ దట్ ద పేమెంట్స్ ఆర్ రిసీవ్డ్ బై ద ఎంటైటిల్డ్ పర్సన్. TR-32లో మెయిన్గా ఏమొస్తుందంటే ప్రాపర్ పర్సన్కి ఆ అమౌంట్ వెళ్ళిందా లేదా, ఒక చెక్ ఇచ్చాము, ఆ చెక్ ఆ పర్సన్ క్యాష్ చేసుకున్నా లేదా, ఇవ్వటంతో సరిపోదు, ప్రాపర్ పర్సన్కి ఇచ్చామా లేదా, అతనికి అకౌంట్ అయిందా లేదా, అవి కూడా ఆ డ్రాయింగ్ ఆఫీసరు ఆఫీస్ సెట్గా ఉండే వ్యక్తి చూసుకోవాలి. నెక్స్ట్ డ్రాయింగ్ ఆఫీసర్ ఏంటంటే ఎక్నాలజ్మెంటు ఏదైనా ఏ పేమెంట్ అయినా తీసుకుంటే పేయీ దగ్గర నుంచి ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. అంటే యాక్చువల్గా పేమెంట్ ఏ రోజు జరిగిందో ఆ రోజు తీసుకోవాలి. డ్రా చేయకముందే ఎక్నాలజ్మెంట్ తీసుకోవడానికి లేదు. ఏదైనా ఒక చెక్ ఇష్యూ చేస్తే ఉంది యాక్చువల్గా మనం ఏ రోజైతే అతనికి ఆ చెక్ పేమెంట్ జరుగుతుందో ఆ రోజే అతను చెక్ ఇష్యూ చేస్తామో ఆ రోజే ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఏదైనా అది తీసుకోవటం ఏదంటే ఇఫ్ ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు రిసీవ్ ఎక్నాలజ్మెంట్ దెన్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ పేమెంట్ ఇష్యూడ్ బై డ్రాయింగ్ ఆఫీసర్ కౌన్సైన్డ్ బై సుపీరియర్ ఆఫీసర్ షాల్ బి ప్లేస్డ్. అతనిది ఎక్నాలజ్మెంట్ ఇవ్వకపోతే ఒక సర్టిఫికేట్ పేమెంట్ తీసుకొని దాన్ని కంట్రోలింగ్ ఆఫీసర్ చేత ఇమీడియట్ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీరు సెక్రటరీస్ ఉన్నారు, మీరు తయారు చేసింది మీరు అట్లా కనుక ఏదైనా పే చేసింది ఎక్నాలజ్మెంట్ లేకుండా పే చేస్తే యూఓపీఆర్డి సైన్ తీసుకోవాలి. తర్వాత ఎంపీడీఓ గారి సైన్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ personally responsible for the monies drawn until he has paid them to the persons entitled to receive. ఎవరికైతే చందాలో వాళ్ళకి చేసేంత వరకు కూడా డ్రాయింగ్ ఆఫీసరే బాధ్యత. తర్వాత క్లర్క్ క్యాష్ బిల్స్ తయారు చేసి అతన్ని డిస్బర్స్ చేసేదానికి పెట్టకూడదు అనేది ఉంది. ఇది ఓల్డెన్ సిస్టమ్. ఇవాళ రోజున ఈ సిస్టమ్ అవసరం లేదు. నెక్స్ట్ యూడిపి రిజిస్టర్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్. తర్వాత డ్రాయింగ్ ఆఫీసర్ ఏంటంటే టు ద గవర్నమెంట్ అన్లెస్ ఈ మేక్స్ ఇట్ క్లియర్ నో అమౌంట్స్ డ్యూ టు ద గవర్నమెంట్. ఏదైనా అతను గవర్నమెంట్కి ఏదైనా డ్యూ ఉంటే ఆ అమౌంట్స్ కనుక తీర్చకపోతే అతనికి రావాల్సిన పే అండ్ అలవెన్సెస్ డ్రాయింగ్ ఆఫీసర్ డిస్బర్స్ చేయడానికి లేదు. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అయిపోయింది కదా ఇది.